హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే, లారెన్స్ కర్వ్ షోస్ అన్నాడు. లారెన్స్కి సంబంధించిన వక్రరేఖ దేనికి సంకేతం? ద్రవ్యోల్బణానికి సంబంధించిందా, నిరుద్యోగానికి సంబంధించిందా, ఆదాయ పంపిణీకి సంబంధించిందా, ఆదాయము లేదా సంపద పంపిణీకి సంబంధించిందా, లేదంటే పేదరికానికి సంబంధించిందా? సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో మరి ఫుల్ లెంత్ వీడియోస్ కోసం మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో లెర్నింగ్ త్రూ పీవైక్యూస్, లెర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, సంపదకి సంబంధించిన పంపిణీ అనేది ఏదైతే ఉందో అది మన యొక్క లారెన్స్ వక్రరేఖకి సంబంధించింది. ఇది ఆదాయ అసమానతలను సూచిస్తుంది. మరి వాట్ అబౌట్ దిస్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్? ఈ రెండు కూడా చూసుకుంటే మనకి ఆ యొక్క ఫిలిప్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫిలిప్స్ వక్రరేఖకి సంబంధించింది. ఇంకా పేదరికం అంటారా, అదంతా కూడా మీకు తెలిసిందే కదా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం, సేన్ ఇండెక్స్ అంటాము, పి ఇండెక్స్ అంటాము, హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి రకరకాలుగా మనకి ఆ యొక్క అబ్సల్యూట్ పావర్టీ అని చెప్పేసి, ఓకేనా, రిలేటివ్ పావర్టీ అని చెప్పేసి రకరకాల టైప్స్ అనేది ఉంటాయి. బట్ మనకున్న ఆ లారెన్స్ వక్రరేఖ వచ్చేసి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సంగతి గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ ఓ లారెంజ్ వచ్చేసి 1905లో ఈ యొక్క వక్రరేఖని డిఫైన్ చేశారు. ఓకేనా. ఇది కాకుండా మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో మీ అందరికీ కూడా ఓకే జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి అటు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఆ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీరు రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయినా సరే, అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ టాప్ నాచ్ ఫ్యాకల్టీస్తోని మీకు ఆ కోర్సెస్ కావాలనుకుంటే అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేకూర్చే విధంగా ఆ సెషన్స్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది. ఓకేనా. సో సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పార్మంచాల. థ్యాంక్ యూ సో మచ్.